సో నా పేరు బెల్లంకొండ శ్రీనివాస్ అండి. రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్. సో పాలసీస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే దే ఆర్ నాట్ రీచింగ్ ది కామన్ పీపుల్. చాలా అంటే పొలిటికల్గా సమ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ ది బెనిఫిట్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ది పూర్ పీపుల్. దే ఆర్ నాట్ రీచింగ్ ది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. So what I advise you, Congress government should see that the implementation of the plans reach to the ground level, and even the poor people must benefit by the for the schemes announced by the Congress government, and they must personally supervise and see that the lower strata of the society, that is the middle class and the poorest of the poor people, are able to get the benefits announced by Congress. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ అమ్మాయి ఉమెన్స్కి ఫ్రీ బస్ అయినా కానీ ఫ్రీ స్కూటీస్ ఇస్తూ ఉంటుంది, అన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. అది ఇవ్వడం రైటా తప్ప? అంటే ఫ్రీగా ఇస్తే ఇంకా రైటే కాదు, కాకపోతే ఏంటంటే అందులో కూడా ఇప్పుడు మాలాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మగవాళ్ళకి. వై షుడ్ నాట్ దే గివ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో? బికాజ్ వీఆర్ ది ఓల్డెస్ట్ పీపుల్. డే బై డే అవర్ ఏజ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, Congress government, to see that even the old age people, senior citizens, can avail the benefits announced by the Congress, not only for women and ladies, for senior citizens, men and the adults, particularly the old persons, aged persons, because they are having a lot of difficulties in traveling from one place to one place. So let them, Congress government also announce a separate scheme for travel free for senior citizens, elders. అక్కడ ఏమవుతుందంటే బస్ పాసు వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు లేడీస్కి, మాలాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం అవసరంగా ఉంటుంది. అక్కడ ఒక ప్లేస్ వెళ్ళాలంటే మాకు బస్ పాసు డబ్బులు కావాలంటే అడుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ ఏం లాభం అంటే లేడీస్కేనా? మేము మనుషులు కాదా? మేము మగవాళ్ళం, మేము మనుషులు కాదా? వాళ్ళే మనుషుల. తర్వాత లేడీస్ అంటున్నారు, వాళ్ళు మగవాళ్ళ సీట్లో కూడా కూర్చొని అసలు కదలరు. లేడీస్ కదా ఊరుకుంటే మగవాళ్ళ సీట్లు కూడా ఆక్యుపై చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏమనంటే నోరు ముస్కరా అంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ సేయింగ్. అంటే వాళ్ళకి తెలియదు. నేను ప్రాక్టికల్గా నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు జరుగుతుంది ఏంటో. యాజ్ ఎ సీనియర్ మోస్ట్ సిటిజన్, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్స్ షుడ్ బి డన్ ఇన్ ఏ ఫేస్డ్ మేనర్, and some elderly person must see that the benefits and schemes announced by the government reaches the senior citizens also, for people like us, elders, which it is not being implemented now. నీ పేరు? నారాయణ. ఇక కుమ్మరులం అది ఏవి రాలేవు, మరి రైతు బంధు రాలేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మన సార్ వచ్చిండు, ఏది లేదు ఇప్పటికి. కాదు అంటే రైతు బంధు పెంచుతాము, ప్లస్ తర్వాత రైతు బీమా కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాము అని మొన్న న్యూస్ వచ్చింది చెప్పారు వాళ్ళు. మీరేమంటారు? అసలు ఇంకా కట్ అంటారు సార్, ఇక ఇంకాడికి ఇక కట్ట అంటారు. ఇంతమందికి ఇవ్వలేరు? ఇంతమంది చనిపోయిన వాళ్ళకి వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ సారు అన్ని ఇస్తారని ఆ సార్కి గెలిపిస్తాం. అంతా ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్నీ సార్కి వచ్చాయి. సార్ అయితే చేయాలి కదా, అందరూ అంతే. ఈ సార్ అంతే, ఆ సార్ అంతే. రేవంత్ రెడ్డి సార్ అయినా చేస్తాడు, 2 లక్షలు కాపులను మాపి అన్నాడు, లేదు. ఇప్పటికీ మన 9 తారీఖే చేస్తాడు, 9 తారీఖు వాయే. మరి ఇది ఏమిటిది? ఇప్పుడు రైతు బంధు అయితే వేస్తారన్నా, రైతు బంధు లేదు, ఏది లేదు. ఎక్కడున్న వాళ్ళకన్నా రావాలి, ఎక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంకేమిటి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల మీదకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధరణిలలో ఏవైతే మిస్టేక్స్ అయినాయో అవన్నీ తీసి రైతు బంధు వేస్తా అన్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడైతే ఈయనైతే ఇప్పుడు యాసికి నాడేసుకున్నాడు కదా సార్, దానికైతే వేసినా కదా ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు కోడ్ పడుతుంది కదా, సర్పంచ్లో కోడ్ పడుతుంది కదా, ఎట్లయినా కాంగ్రెస్ వస్తుంది కదా, అట్లా దానికి వేస్తారు కదా. ఇప్పుడైతే రైతు బంధు అయితే పడాలి కదా. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు ఏ టైంలో పడేటి? బరాబర్ కరెక్ట్ టైం పడ్డాయి. అంటే ఏ టైంలో, మోస్ట్లీ ఏ టైంలో వేస్తుండే ఖచ్చితంగా చెప్పాలంటే ఏ నెలలో వేస్తుండే? అయ్యో ఇప్పుడు యాసకి ఇప్పుడు నాటేస్తున్నామా, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మొన్న వాటి ఎలక్షన్ కోసం ఆపేసారు. అట్లా వర్షాకాలం పడుతుండే 2 సార్లు.